చెప్తాలే, నువ్వు వెళ్ళు. అలాగేనండి. గంగ దేన్నో దాచిపెడుతోంది. ఈ బంగ్లాలో ఆత్మ అన్న మర్మం మాత్రమే కాదు, ఈ పుట్ట వెనుక కూడా ఏదో ఒక మర్మం ఉంది. అదేమిటో కనిపెడతాను. बहुत अच्छा, बहुत बहुत अच्छा है. సుఖానుభవ. అందరూ చల్లగా ఉండండి. నన్ను వెన్నుపోటు పొడిచి జనాన్ని కూడగట్టుకొని ఉయ్యాల్లో ఊగుతున్నావా? ఊగరా, నీ కథ త్వరలోనే ముగిస్తాను. పాకెట్లో ఏం లేదే. వీడికి పాకెట్టే లేదు. వీడు డొక్కు సెల్ ఫోన్ పెట్టుకున్నాడు. ఏంటిది, అందరి పాకెట్లు ఎంటీగా ఉన్నాయి. ఈ చక్రం నా దగ్గర ఉన్నా సరే వర్కౌట్ అవ్వడం లేదేంటి? వంగండి లేవండి. ఏమిటిది? ఎవరు? స్వామీజీ, ఈ భక్తుని కానుక మీరు తప్పకుండా స్వీకరించాలి. స్వామీజీ, కొత్త నోట్ల కట్టలు. నేను మీకు జ్ఞాపకం ఉన్నానో లేదో నాకు తెలియదు. పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ స్వర్ణ పాదంతో నన్ను తన్నారు. ఆ తర్వాత దరిద్రంలో ఉన్న నేను కోటీశ్వరుడయ్యాను. జీవితంలో చాలా కష్టాలు పడ్డాను. కోర్టులు కేసులు అంటూ తిరుగుతుండేవాడిని. మా పూర్వీకుల ఆస్తులన్నీ మీ కాలి మహిమ వల్ల నాకే దక్కాయి స్వామి. నాతో గొడవపడి వెళ్లిపోయిన నా పెళ్ళం మళ్ళీ తిరిగి నా దగ్గరికే వచ్చేసింది స్వామి. దీనంతటికీ కారణం మీ పాదం నన్ను తాకడం వల్లే స్వామి. స్వామి, దయచేసి ఈ భక్తుని కానుక స్వీకరించండి స్వామి. నా దగ్గర దెబ్బలు తిన్నవాడి పెళ్ళం కూడా తిరిగి వచ్చేసింది. నాతో దెబ్బలాడి వెళ్ళిపోయిన నా పెళ్ళం మాత్రం తిరిగి రాలేదేంటి? సెల్లం అవుతుంది నాదే. హలో, నేను రుక్మిణిని మాట్లాడుతున్నానండి. క్యా రుక్మిణి? మీ భార్య రుక్మిణి. ఎవరు? పెళ్ళం రుక్మిణియా? అవునండి. రుక్కు, ఒక్క నిమిషం లైన్ లోనే ఉండు. ఆజ్కో దర్శనం టైం ఓవర్. జావో 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 జావో. ఏ భయ్యా, ఆ కట్టా తీసి పక్కన పెట్టు. రుక్కు, 1 సెకండ్. పెట్టు పెట్టు పెట్టు. గో గో గో. మై డియర్ రుక్కు డార్లింగ్. ఏంటో తెలియడం లేదండి. 2-3 రోజులుగా మీరే గుర్తుకొస్తున్నారు. మీతో కలిసి బతకాలని ఆశగా ఉందండి. దయచేసి కాదనకండి. ఇకపైన మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించనండి. అయ్యో, నా పెళ్ళం తిరిగి రాకూడదని ఇప్పుడే అనుకున్నాను. అంతలోనే నాకు ప్రేమగా ఫోన్ చేసేసిందే. ఇది సాధారణ చక్రం కాదు, కామధేను, కల్పవృక్షం. ఐ యామ్ ద కింగ్. అమ్మా గంగా, ఏంటన్నా? సీత ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఆహా, పర్వాలేదే. తను వచ్చిన రోజు ఎందుకు వచ్చింది అని కోప్పడ్డారు కదా, ఈరోజు మీరే వెతుకుతున్నారు. సీత మిమ్మల్ని మార్చినట్టుందే. రంగనాయకి బామ్మకి ఒంట్లో బాగాలేదని చూడ్డానికి వెళ్ళింది. వచ్చేస్తుంది నాన్న. తను కనబడలేదని అలా అడిగాను. అది సరే, చూడమ్మా, ఆ రోజు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నానమ్మా. చెప్పండి నాన్న. నువ్వు అరుణ్ బాబు దేవనాయకి గారి ఆశీర్వాదం తీసుకోవాలమ్మా. అల్లుడి గారితో మాట చెప్పావంటే నేనే ఆమె దగ్గరికి తీసుకెళ్తానమ్మా. అన్నపూర్ణమ్మకి ఆవిడే నయం చేసిందని ఆ రోజు మావే చెప్పినప్పుడే అడుగుదాం అనుకున్నాను. దేవనాయకి అంటే ఎవరు నాన్న? దేవనాయకి పోతరాజు అవతారమమ్మా. అనుకోకుండా ఓ రోజు మన ఇంటికొచ్చింది. కొల్లేటి పెద్దింటి అమ్మవారి దగ్గర పాఠాలు నేర్చుకొని వచ్చాను. కారంపూడి పోతురాజు దగ్గర